హలో ఎవ్రీవన్, మేము మేడారం వెళ్తున్నామా. చిన్నమ్మ పెళ్లి కోసం అబ్బో ఈవినింగ్ 3:34 అట్లా అయింది. మా ఆటోలోనే స్టార్ట్ అయిపోతున్నాం. సామాన్ అంతా ఆటో పైన ప్యాక్ చేసేసినాం. ఆటో లోపల మేము కూర్చుంటాం. మేము అక్కడ రూమ్ ఏం తీసుకోమన్నమాట. సో బట్టలు, పక్క బట్టలు, సామాన్లు, వంటి సామాన్లు అన్నీ ప్యాక్ చేసుకున్నాం. మమ్మీ ఏంది కనిపిస్తలేవేంది దాస్? ఏదో ముందు కూర్చుంటాను కూర్చున్నా, మా పాప ఎల్ఎఫ్ చేసేంత వరకు. ఇది మా ఇంటి దగ్గరే ఉంటుంది, వెళ్ళే దారిలో ఉందని కొబ్బరికాయ కొట్టేసి వెళ్తున్నాము. ఎప్పుడు దగ్గర నుంచి చూడలే అని చెప్పేసి ఆటో ముందే కూర్చున్నా, కానీ అలక ఊరికొచ్చి చూసిన, వీడియో కూడా తీసుకున్నా. ఆటోలో అందరం పట్టమని చెప్పేసి మా మామయ్య ఇంకా మా మరిది స్కూటీ తీసుకొని వస్తున్నారు. అంత దూరం స్కూటీ డ్రైవ్ చేస్తూ వచ్చినారు మేడారం వరకు. ఏదో సొంత వెహికల్స్ లో వెళ్తే ప్రశాంతంగా ఉండొచ్చని ఈ తిప్పలన్నీ అండి. వెళ్ళేటప్పుడు మా మొహాలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో, రిటర్న్ వచ్చేటప్పటికైతే మొత్తం వాడిపోయినాం. మొత్తం 3.5 days పట్టింది మేడారంలో ఉండడం. మేము అక్కడ మట్టికి, ఎండకి, వానకి, గాలికి, ధూళికి, నీరుకి. మా పాప మంచిగా లేచి చూస్తుంది ఎండ పడ్డదమ్మ మీద. మేము వెళ్తుంటే దారిలో మా అక్క వాళ్ళు కలిసినారు. వాళ్ళు మేడారం వెళ్ళి రిటర్న్ అవుతున్నారు. హలో బావగారు. మేము వాడిపోవాలి ఇక పోయాటు. వాళ్ళు మేడారం వెళ్ళి వస్తున్నారు, మేము ఇప్పుడే వెళ్తున్నాము. దారిలో కలిసినాము. చిట్టి బాబేడి అక్కడ ఉన్నాడు, మంచి పనిలో ఉన్నారు. చిన్నమ్మ పెళ్లి కోసం మధ్యలో గట్టు మైసమ్మ దగ్గర ఆగాల్సింది. అసలు వెహికల్స్ చాలా ఉండి ఆపనివ్వలేదు. ముందుకు ఆపి ఇంకా మా వాళ్ళు వెళ్ళినారు, కొబ్బరికాయ కొట్టి మొక్కి వస్తామని చెప్పి. బండి చాలా దూరం ఆపమని ఇంకా వాళ్ళే వెళ్ళినారు. మేము ఆటో కన్నా ఉండిపోయినాం. మేడారం అయితే వచ్చేసినాము. 11 అవుతుంది టైము, నైట్. నాట్ బ్యాడ్. ఇదే మా ఆటో. ఇంకా మేము వెళ్ళగానే ప్లేస్ చూసుకో తిని పడుకునేసరికి 1 అయింది. అప్పుడు తీసిన క్లిప్ ఇది. మీకు కనిపిస్తుందో లేదో, మా పక్క ఇది ప్లేసెస్ అస్సలు దొరకలేదు. అంతా ఫిల్ అయిపోయాయి చూడండి. ఇవి జస్ట్ నార్మల్ ఖాళీ ప్లేస్. గుడిసెలు వేసుకొని ఉంటారు అందరూ, బండ్లలో ఉంటారు కొంతమంది. ఇక్కడ రూమ్స్ చాలా తక్కువ, అసలు దొరకవు. అందరు బయటనే ఉంటుండే. రీసెంట్గా స్టార్ట్ చేసినారు ఇక్కడ కూడా రూమ్స్ ఇవ్వడము. మా పాపని చూపిస్తున్నా నేను, ఇక్కడ కనిపిస్తలేదు చూడండి. ఆమె బెడ్ ఆమెకి చిన్నగా పెట్టాము. పైన ఏం వేసుకోలేదు ఫస్ట్ రోజు వెళ్ళిన రోజు. జస్ట్ పడుకున్నాము. చలి అయితే వేసింది. స్వెటర్లు, చెద్దర్లు అయితే ముందే తీసుకెళ్ళాము, మాకు ముందే తెలుసు కాబట్టి. కానీ అంత వేడికి ఏమి అనిపించలేదు. చాలామంది జనాలు ఉండేసరికి గాలి తక్కువ వచ్చింది. చూడండి మా పాప ఇప్పటి నుంచే వాళ్ళ అన్నయ్యని లేపుతుంది, పడుకొనిస్తలేదు పాపం. పొద్దున్నే లేచి చూసేసరికి ఒక కార్ వచ్చేసింది, ఒక ఆటో వచ్చింది. కొంచెం అందరికీ దగ్గరలో కాకుండా కొంచెం దూరంలో వేసుకున్నాం అనమాట. మేము మధ్యలో ఉన్నాము. కొంచెం ఖాళీ జాగా ఉంది మా చుట్టుపక్కల. తర్వాత కొంచెం ప్లేస్ ముందుకు జరిపి వెళ్ళినాము. కొంచెం సపరేట్గా ఉన్నట్టు అనిపించి ఇంకా దగ్గరలోకి వెళ్ళినాము అందరిలో. ఇప్పుడే లేచిన, నా ఫేస్ ఎట్లుందో చూసుకుందామని ఫ్రంట్ కెమెరా ఆన్ చేసిన. చూడండి ఇంట్లోకి అందరు వచ్చేస్తున్నట్టు ఉంది. ఎట్లా వస్తారా అలాంటి
మళ్ళీ ఫీల్ జరుపుకుంటానికి వీలు కావాలి. అందరినీ లేపింది మా పాప. ఇంకా లాస్ట్కి వాళ్ళ బాబాయ్ మిగిలిపోతే వాళ్ళ బాబాయ్ని లేపింది. మేము టిఫిన్ చేసేసి ఇంకా గుడికి అయితే బయలుదేరిపోతున్నాం. అందరం వెళ్తున్నాం గుడికి. సో తెచ్చిన సామాన్లన్నీ ఆటోలోనే పెట్టేసి ఇంపార్టెంట్ కి ముందు రోజు ఇంటి దగ్గర వండుకొని తీసుకొచ్చినాం. పులిహోర అన్నము ఇంకా పూరీలు చేసుకొని తీసుకొచ్చినాం. నైట్ అవే తిన్నాం. మార్నింగ్ పూరీలు తిని ఇంకా బయలుదేరినాం గుడికి. ఫస్ట్ మేము వాగు దగ్గరికి వెళ్ళి స్నానాలు తీసుకుని తర్వాత గుడికి వెళ్తాము. నేను పెద్ద జాతరకు వచ్చి 6 years అవుతుంది. లాస్ట్ ఇయర్ చిన్న జాతరకు వచ్చిన మా బాబుని తీసుకొని. ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి చాలా బాగా చేశారు అరేంజ్మెంట్స్ అయితే. ఎక్కడ వెహికల్స్ అక్కడనే సెట్ అయినట్టు ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అన్ని ప్లేసెస్ కి డిస్ట్రిబ్యూట్ చేసినారు వెహికల్స్ అయితే. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నైట్ మొత్తము ట్రాఫిక్ లోనే గడిచిపోయింది మాకు. మార్నింగ్ 4 అయింది మేము సెట్ అయ్యే వరకు. అబ్బో బంగారము. అస్సలు ఇట్లా ఎక్స్పెక్టే చేయలేదు మేడారం ఇంత ఫ్రీ ఉంటుందని. ఒకప్పుడు ఎంత రష్ ఉంటుండేనో. చేతులు జంట పట్టుకొని గ్రూప్లో వెళ్తుండే. పిల్లల గురించి అయితే మస్తు భయమై ఉంటుండే, ఆగమైపోతారు అని చెప్పి. ఒకప్పుడేమో మేడారం జాతర అంటే 2 yearsకి ఒకసారి వస్తుండే పండుగ. కానీ ఇప్పుడు ఏంటంటే త్రూ అవుట్ ద ఇయర్ వెళ్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు మేడారంకి కూడా. సో అందుకని కూడా చాలా మటుకి రష్ తక్కువ ఉంది. అండ్ పోలీస్ ఫోర్స్ కూడా చాలా బాగా సెటప్ చేశారు ఫ్రీగా తిరగడానికి వెహికల్స్ని. సో అలా కూడా ఇంకొక ప్లస్ పాయింట్ అయింది. ఏమి ఇబ్బంది లేకుండా హాయిగా దర్శనం అయిపోయింది ఈసారి మేడారంలో మాత్రం. ఎంత భయపడుకుంటూ వెళ్ళినామో అసలు. లైన్లో ఎంత టైం పడుతుందో, ఎంతసేపు ఉండాలో అని చెప్పేసి అసలు నేను పిల్లలైతే లోపలికి వెళ్ళొద్దు, బాగా రష్ ఉంటుంది అనుకున్నాము. కానీ ఇంకా అక్కడ దగ్గరికి వెళ్ళినాక ఖాళీగానే ఉండే, అసలు ఎక్కడ ఆగడమే లేదు. స్ట్రైట్గా వెళ్ళిపోయినాం గుడి దగ్గర వరకు. కాకపోతే మల్టిపుల్ లైన్ సెటప్ చేసినారు, అందుకే కొంచెం దిగుదమ్మా. ఫోటో తీసుకుంటా ఆయన వస్తాను. ఒక్క నిమిషం నాన్న కూర్చోమనుకో, నువ్వు కూర్చోపోయినా నాన్న. దీన్ని నువ్వు తీసుకో, దీన్ని చెప్పిపో. పైసలు ఫోన్ డాడీ మంచిగా చేసుకోవాలి. మా పాప గుంట అవుతుంటే ఆ సైమల్టేనియస్గా మా బాబు కూడా తీపిద్దామని వెళ్ళి కూర్చుంటే అస్సలు కూర్చోలేదంట. ఇట్లనే ఏడుస్తూ ఉన్నాడంట. సో మళ్ళీ తర్వాత నేనే కూర్చొని కామ్గా తీపిచ్చిన. ఇక్కడ ఒక లేడీ కింద పడ్డది పాపం. మెట్లు జారినాయి, జాగ్రత్తగా ఉండాలి నీళ్ళల్లో కదా. ఫస్ట్ ఇక్కడ మా జెంట్స్ గ్యాంగ్ ఉన్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో. ఇలాంటి ప్లేసెస్లో వాటర్లో ఎంత ఎంజాయ్ చేస్తామో. అసలు వాటర్ అంటే మాకు ఇట్స్ అన్ ఎమోషన్.
ఇప్పుడు మా గ్యాంగ్లో అంటే ట్రిప్కి వచ్చిన వాళ్ళలో అందరూ స్విమ్మింగ్ ఎక్స్పర్ట్సే. ఒక్క నేను, మా పాప, మా బాబు తప్పితే. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకున్న స్విమ్మింగ్ నేర్పించినారు నాకు కూడా, కానీ సగం సగం వచ్చు. కంప్లీట్గా వచ్చు అన్న కాన్ఫిడెన్స్ వస్తేనే కదండి ఏదైనా మనకు వచ్చినట్టు. ఈత కొట్టి నా బాయిలో దునికి కానీ ఇంకా నాకు రాలేదన్న ఫీలింగ్లోనే ఉంటాను నేను. అందరికీ స్విమ్మింగ్ వచ్చు కాబట్టి మా అందరికీ వాటర్ అంటే ఇంత ఇష్టం. మా మమ్మీకి, మా అత్తమ్మకి, మా పెద్ద అత్తమ్మ, డాడీ, మామయ్య, అన్న, మా ఆయన, కిషన్ అందరికీ వాటర్ అంటే చాలా ఇష్టం. మేము ఎప్పుడన్నా బయటికి వెళ్తే మేము ఎంజాయ్ చేసే మ్యాక్సిమం పాయింట్ వాటర్లోనే. ఇంకా బటన్ తీసుకో సంకలం మామూలు చిటి తల్లులు. ఇంకా గుడికైతే వెళ్ళిపోయినాము. అందరూ అట్లనే ఉండని నొక్కనే డ్రెస్సింగ్ తీసుకున్న పాప పాలిస్తా అని ఇంకా బంగారం తీసుకొని బొట్లు పెట్టుకొని ఇంక వెళ్ళినాము. ఎంత లైన్ ఉంటుందో అని వెళ్తే లైన్లు అయితే ఇలా ఉన్నాయి. చాలా లైన్స్ పెట్టినారు, మల్టిపుల్ లైన్స్, అటు ఇటు అటు ఇటు. అందరూ నడవలేక చాలామంది దూరిపోతున్నారు. కానీ 4 times దూరితే ఒక్క లైన్ తప్పుతుంది. దానికంటే నడవడమే బెటర్ అనిపించింది. పెద్దవాళ్ళు, పిల్లలు అందరు ఉన్నారు కదా మా దాంట్లో అయితే. సో మేమైతే నడుచుకుంటూనే వెళ్ళిపోయాం స్ట్రైట్గా. ఫైనల్లీ దర్శనం అయితే మంచిగా అయింది. మా పాప, బాబు ఎత్తు బంగారం అయితే ఇచ్చినాం. అదైతే సమర్పించుకొని వచ్చేసాం. దిస్ ఇస్ ద గుడి ఎగ్జిట్. బయటికి వచ్చేసాం. సెకండ్ డే మధ్యాహ్నం వరకు మా దర్శనం అయితే అయిపోయింది. బట్ మేము Day 3, Day 4 కూడా ఉన్నాము. Day 4 నైట్ ఇంటికి చేరాము. మేము ఆ 2 days ఎలా ఎంజాయ్ చేసామో Part 2లో తప్పకుండా చూడండి. వీడియో ఇక్కడ వరకు చూసారు కాబట్టి నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.